హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఒక మనిషి ఒక చింపాంజీ మధ్య అనుబంధం ఎంత గాఢంగా ఉంది, ఎంత ఘాటు ప్రేమయో అన్నట్టుగా ఉంది. మామూలుగా మనుషులు తమ కుటుంబ సభ్యులు, తమ ఆత్మీయులు ఎవరైనా కలిస్తే ఎంతో ఆరాధనగా, ఎంతో ఆప్యాయంగా, ఎంతో హృదయంగా వాళ్ళను గుండెకు హత్తుకుంటారు. చిన్నపిల్లలతో మరీను వచ్చి కౌగిలించుకుంటారు. భార్యాభర్తల మధ్య ఇదే సన్నివేశం, ప్రేమికుల మధ్య ఇదే సన్నివేశం, అన్న చెల్లెల మధ్య ఇదే సన్నివేశం. కానీ ఒక మనిషికి ఒక జంతువుకు మధ్య ఇదే సన్నివేశం చోటు చేసుకుంది. అవును, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రకారం చింపాంజీలకు కేర్ టేకర్గా పనిచేసిన ఒక వ్యక్తి అక్కడ పని మానేశాడు. చాలా కాలం తర్వాత తాను ఎంతో స్నేహంగా చూసుకున్న చింపాంజీలు ఎలా ఉన్నాయో చూసుకుందామంటూ ఆయన మళ్ళీ అక్కడికి చేరుకున్నాడు. నదిని ఈదుతూ, నదిలో దాటుతూ ఆ చింపాంజీ వైపులో వెళ్తుండగా ఒక చింపాంజీ అతన్ని చూసి గుర్తుపట్టేసింది. తమ మాజీ సంరక్షకుడు, ఒకప్పుడు తమను ఎంతో ప్రేమగా చూసుకున్న ఆ వ్యక్తి వచ్చాడంటూ ఆ చింపాంజీ గెంతులేసుకుంటూ మరి నీళ్ళలోకి దిగింది. ఆ వ్యక్తి చేతిలో ఉన్న అరటి పండ్లు, ఇతర పళ్ళను ఏమాత్రం పట్టించుకోకుండా అతన్ని అచ్చం మన మనుషులాగే వాటేసుకుంది, ఆలింగనం చేసుకుంది. ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఎంత అద్భుత దృశ్యకావ్యం కదూ. మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు ఉంటాయి, వాళ్ళు ఆలింగనం చేసుకుంటారు, ఆత్మీయత చాటుకుంటారు. కానీ జంతువులు కూడా ఇలాగే చేస్తాయి. మరీ ముఖ్యంగా చింపాంజీలు, మనుషులాగే ప్రవర్తించే చింపాంజీలు ఇలా వ్యవహరించడం చాలా అద్భుతమైన విషయం. తమ కేర్ టేకర్ను చూసిన ఆనందంతో ఆ చింపాంజీ ఎంతో ఆనందంగా పరిగెత్తుకుంటూ నీళ్ళలో ఈదుకుంటూ వచ్చి అతన్ని హత్తుకోవడం, అతనిచ్చిన పళ్లను కూడా స్వీకరించకుండా అతన్ని గట్టిగా కౌగిలించుకోవడం, ఆ తర్వాతే అతనికి బాయ్ చెప్తూ అడవుల్లోకి వెళ్ళిపోవడం. ఈ సంఘటన చాలా అద్భుతం, అమోఘం, చాలా గొప్పదైన సంఘటన ఇది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.